సామాజిక న్యాయం చేసి చూపించిన ఘనత సీఎం జగన్దే అన్నారు మంత్రి జోగి రమేష్. నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలే మార్చేశారన్నారు. చంద్రబాబు ఇన్నేళ్లలో ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోలేదని గుర్తు చేశారు. మరోవైపు విద్యా విధానంలో సీఎం జగన్ ఎన్నో మార్పులను తీసుకొచ్చారన్నారు జూపూడి ప్రభాకర్. ఇంగ్లీష్ మీడియం పెడితే వెంకయ్య నాయుడు లాంటి ఫ్యూడలిస్టులు అడ్డుపడ్డారని చెప్పుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఇలా చేయటం దురదృష్టకరమన్నారు. విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని జాతికి అంకితం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం జగన్ కు అభినందన సభను నిర్వహించారు. చరిత్ర ఉన్నంత వరకు అంబేద్కర్ గారు ఉంటారు. చరిత్ర ఉన్నంత వరకు అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్మించిన జగన్మోహన్ రెడ్డి గారు ఉండి తీరుతాడని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తాం. తెలంగాణలో ఉన్న రిజర్వేషన్స్తో పాటు ఒకవేళ రిజర్వేషన్ లేకపోయినా సరే మన వర్గాలని ఆ పీఠంలో కూర్చోబెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు జనరల్ స్థానాలని సైతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి కేటాయిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎవరిస్తారు? మనకున్న సీటే, మనకున్న రిజర్వేషనే, మనకున్న ఇంతకుముందు ఉన్న మన మేధావులు కూడా తెలుసు. మన ఎస్సీలు కాని వాళ్ళు సర్టిఫికెట్లు పుట్టించుకున్న రోజులు చూసాం, ఎస్టీలు కాని వాళ్ళు సర్టిఫికెట్లు పుట్టించుకున్న రోజులు చూసాం. అవి పోయినాయి. వాటితో పాటు జనరల్ స్థానాలను కూడా మన వాళ్ళకి ఇచ్చి కూర్చోబెడుతున్న అంబేద్కర్ గారి వారసుడు, నిజమైన వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తర్వాత దీన్ని వ్యతిరేకించిన శక్తులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డుపడ్డ శక్తులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలని చూసిన శక్తులు ఎవరంటే వీళ్ళందరూ కూడా ఫ్యూడల్ స్వభావం కలిగినటువంటి వ్యక్తులు. ఈరోజు నేను కొన్ని మీటింగుల్లో పేర్లు చెప్పలేకపోయాను, కానీ ఎవరెవరు ఆపారని వెంకయ్య నాయుడు గారు ఆయన రాజ్యసభలో ఉన్నప్పుడు పేరు చెబితే బాగుండదేమోనని పెద్దవాళ్ళు అన్నారు. కానీ ఈరోజు ధైర్యంగా హీఈస్ నో మోర్ ఇన్ టు ద పవర్లో లేడు కాబట్టి వెంకయ్య నాయుడు గారు ది ఫస్ట్ పర్సన్. ఆయన ఇంగ్లీష్ మీడియాన్ని పేద వర్గాలకు అందకూడదని ఆపాలని ప్రయత్నం చేసిన వ్యక్తి. ఎందుకు జరిగిందో నాకు తెలియదు. ఆయన కూడా రూరల్ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన కూడా జెడ్పీ స్కూల్లో చదువుకుని వచ్చిన వ్యక్తి. ఎందుకు ఆపాడు? కారణం ఏంటంటే నన్ అదర్ దాన్ ఏ ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ అని నేను భావిస్తూ ఉన్నాను.